ప్రపంచంలోని హిందువులందరూ దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి నిజంగా ఎవరు ఏ తప్పు చేసినా దానికి శిక్ష అనుభవించేడు. ఆ పాపంలో ఎవరి పాత్ర ఉన్నా కానీ అందరూ కూడా పాపం అనుభవించాల్సిందే. మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ హైడ్రాని రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నీట్ అండ్ క్లీన్ ఎవరిదైనా కానీ, ఎవరి ప్రాపర్టీ అయినా, ఎవరి నాదైనా, ఎవరిదైనా, ఏ మతస్థుడైనా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతాము, నిజామాబాద్లో కూడా. కానీ హైదరాబాద్లో జరుగుతున్నది హైడ్రా చేయడం మంచిదే. ఎందుకంటే వంద చెరువులు ఉంటే ఈరోజు 10 చెరువులే మిగిలినాయి. అందుకే భారీ వర్షం పడ్డప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైడ్రా ఎవరైతే పేదలకు ముఖ్యంగా వారికి నష్టం జరిగితే మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇంకొక దగ్గర మేము వారికి ఆవాస్ కల్పిస్తామన్నారు, కానీ అది ఇంప్లిమెంట్ అవుతలేదు. దీంట్లో స్వచ్ఛందంగా జిల్లాలలో కూడా మనం వేరే పేరు పెట్టుకుందాం హైడ్రాని. అది చెరువులు, కుంటలు, నాలాలు, ఈ ఆక్రమణలు ఇక్కడ కూడా తొలగించాలని నేను బొందం చెరువు, రామర్తి చెరువు గురించి ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి నెల నుండే కలెక్టర్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. అనేక సార్లు రిమైండ్ కూడా చేయడం జరిగింది. మేము హైడ్రాని స్వాగతిస్తాం. నిజామాబాద్ నువ్వు చెప్పినకి నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వ సలహాదారు నువ్వు నిజామాబాద్కు కాదు, దాన్ని మర్చిపోతున్నావు. తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారు అయితే నిజంగా ప్రజలు ఈ 6 గ్యారెంటీలు లేక ఎదురు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ప్రజల సమస్యలు నువ్వు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళదని నీ పని. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఏ సమస్య కానీ నువ్వు ఇక్కడ చెద్దరేసి పరుచుకుంటా అంటే ప్రోటోకాల్ ప్రకారం, యాజ్ పర్ ప్రోటోకాల్ ఇక్కడ ప్రభుత్వ అధికారులు పనిచేయాలని డిమాండ్ చేస్తారు.